ప్రైజ్ ది లార్డ్. ఈరోజు వాక్య ధ్యానం సామెతల గ్రంథం 16వ అధ్యాయం 32వ వచనం. పరాక్రమశాలి కంటే దీర్ఘశాంతం గలవాడు శ్రేష్ఠుడు, పట్టణమును పట్టుకుని వాని కంటే తన మనసును స్వాధీనపరుచుకునేవాడు శ్రేష్ఠుడు. ఈ లోకం బలవంతుని గొప్పవాడిగా చూస్తుంది, శత్రువులను ఓడించిన వాడిని హీరోగా చూస్తుంది. కానీ దేవుడు చెబుతున్నాడు, తన మనసును జయించిన వాడి నిజమైన విజేత అంటున్నాడు. 1000 మందిని గెలవడం కంటే నీ మనసును గెలవడం గొప్పది. ఒక పట్టణాన్ని జయించడం కంటే నీ కోపాన్ని, నీ ఆలోచనలను, నీ కోరికలను జయించడం గొప్పది. ఎందుకంటే బయటి యుద్ధం గెలవడం సులభం కావచ్చు, కానీ నీ లోపల జరిగే యుద్ధాన్ని గెలవడం కష్టం. నువ్వు ఇతరులను గెలుస్తున్నావా, లేక నీ కోపం నిన్నే గెలుస్తుందా? నీవు పరిస్థితులను నియంత్రించాలనుకుంటున్నావా, లేక ముందుగా నీ మనసును నియంత్రిస్తున్నావా? ఒక్క నిమిషం కోపం ఏళ్ల తరబడి కట్టబడిన సంబంధాలను పాడు చేయగలదని తెలుసా? బయటికి శాంతిగా కనిపించే వ్యక్తి తన లోపల ఎన్నో యుద్ధాలు గెలిచి ఉండవచ్చు. సమూయేలు మొదటి గ్రంథం 24వ అధ్యాయం 4-7 వచనాల్లో ఉన్న భాగంలో సౌలు దావీదును చంపాలని వెంబడించాడు. దావీదుకు ప్రతీకారం తీర్చుకునే అవకాశం వచ్చింది, కానీ అతడు తన కోపాన్ని అదుపులో పెట్టుకున్నాడు. అదే నిజమైన బలం. శక్తి ఉన్నప్పుడు కూడా నియంత్రణ కలిగి ఉండడం. నీ కోపాన్ని జయించు, నీ ఆలోచనను నియంత్రించు. నీవు స్పందించే ముందు ప్రార్థించు. తన మనసును గెలిచిన వాడే జీవితాన్ని గెలుస్తాడు. ఈ ప్రపంచం చెబుతోంది ఇతరులను జయించు అని, కానీ దేవుడు చెబుతున్నాడు, ముందు నీ మనసును జయించు అని అంటున్నాడు. దేవుడి వాక్యం దీవించునుగాక. ఆమేన్.